హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ సీజన్‌లో కొత్త వెల్లుల్లి బాగా వస్తాయి కదండీ! ఇప్పుడు చాలా ఎక్కువగా కొత్త వెల్లుల్లి వస్తూ ఉంటాయి కదా! అలా వచ్చిన వెల్లుల్లితోటి ఇంట్లోనే మనం వెల్లుల్లి ఎలా పెంచుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇదొచ్చేసి వెల్లుల్లిని నేను ముందు రోజే ఒక 2 రోజులు చిన్న చిన్న పాయలు తీసి వాటర్‌లో నానబెట్టాననమాట. 2 రోజులు నానబెట్టిన తర్వాత వాటిని తీసి ఇలాంటి ఒక కాటన్ క్లాత్‌లో కట్టాను. ఇది వేస్ట్‌గా పడి ఉన్న బనియన్ అండి. ఈ బనియన్‌లో అయితే నేను కట్టి ఒక 4 డేస్ అలాగే వదిలేసాను. నిజానికైతే 2 డేస్ కల్లా చాలా పెద్దగా వచ్చాయి. నాకు తీయడానికి వీలు లేక 4 డేస్ అలాగే వదిలేసాను. ఇప్పుడు చూడండి ఇవి ఎంత పెద్ద వేర్లు వచ్చేసాయన్నమాట. చూడండి చాలా బాగా వచ్చాయి. రూట్స్ చూస్తుంటేనే ఎంత బాగున్నాయో చూడండి. కొన్నిటికైతే పెద్ద పెద్దగా వచ్చాయి. కొన్నిటికైతే ఇంకా రాలేదండి. అలా రాని వాటికి ఏం చేయాలంటే వెల్లుల్లి దగ్గర కాడలు ఉంటాయి కదండీ! ఆ ప్లేస్‌లో కొంచెం తుంచేసామంటే బాగా రూట్స్ అనేటివి వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చాయో మీసాల్లాగా వచ్చాయి కదా! చాలా బాగున్నాయి. ఇలా వచ్చిన వీటిని మనము ఈ సీజన్‌లో నాటుకున్నా పర్వాలేదు. కొందరైతే మే, జూన్‌లో కూడా నాటేసుకుంటారండి. అప్పుడైనా పర్వాలేదు. ఇప్పుడు కొత్త వెల్లుల్లి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నాటుకుంటేనే చాలా బెటర్‌గా ఉంటుంది. ఇలా రాని వాటికి ఆ భాగంలో కొంచెం తుంచేసామంటే ఆ విధంగా మనం భూమిలో నాటినా కూడా మళ్ళీ రూట్స్ అనేటివి వస్తాయండి. కొంచెం ఆ భాగంలో తుంచడము, కట్ చేయడము అలా చేసి అలాగే భూమిలో పెట్టేస్తే రూట్స్ వచ్చేసి కాడలొస్తాయి. చూస్తున్నారు కదా! ఈ క్లాత్‌కి అనేటివి బయటికి వెళ్ళేసి వచ్చాయన్నమాట ఈ రూట్స్ అయితే. ఇలా ఏవైనా రానివి ఉంటే నేను ఇందాక చెప్పాను కదా! అలా ట్రై చేయండి. ఇలా కొంచెం పైభాగం కట్ చేసామంటే వీటికి రూట్స్ రాకపోయినా పర్వాలేదు. భూమిలో పెట్టుకుంటే బతుకుతాయి. మళ్ళీ రూట్స్ వస్తాయి. నేనైతే పెట్టానండి. చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా పెరిగిపోయాయన్నమాట. తర్వాత ఏమైందో ఏమో పెట్టబుద్ధి కాక మళ్ళీ మొత్తం తీసేసాను. ఆ వెల్లుల్లినంతా తీసేసాను. మొత్తం పాడైపోయింది. నేనేం చేశానంటే వెల్లుల్లి నాటిన తొట్టి ఉంది కదా! ఆ తొట్టినంతా కూడా వాటర్ ఏసి అలాగే నానబెట్టేసి యాలకుల చెట్టు కోసమనేసి అలా నానబెట్టేసి వదిలేసాను. దీనిలన్నిటిని తీసాను. తర్వాత నాకు కొంచెం ఫీవర్ వచ్చేసి వీటిని మళ్ళీ తిరిగి నాటడం చేయలేదు. సో, అవి కొంచెం వాసన ఎల్లుల్లి వాసనలాగా వస్తూ ఉంటే ఇంకేం చేసేసానంటే పడేసాననమాట పూర్తిగా. పడేసిన తర్వాత ఇక మళ్ళీ అయితే వెల్లుల్లి నాటలేదు. ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తగా వెల్లుల్లి. ఇప్పుడైతే మళ్ళీ నాటాలండి. చాలా బాగా వస్తాయి. పంట కూడా చాలా త్వరగా వస్తది. ఎలాంటి మందులు ఏవి కూడా వేయనవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆ రూట్స్ వచ్చాయి కదా! వాటిని ఇలా భూమిలోకైతే పెట్టాలండి. ఇక మనం కట్ చేసిన భాగం ఉంది కదా! దాన్ని అలా కొంచెం పైకి పెడితే చాలా బాగా వస్తాయన్నమాట. చాలా త్వరగా వస్తాయి. మీరు చూడొచ్చు 1 ఆర్ 2 డేస్‌లోనే పైన కాడలనేవి వస్తాయి. ఆకులనేవి వస్తాయి. చాలా బాగా అంటే చాలా బాగా పెరుగుతాయి. మీరు కూడా ఈ సీజన్‌లో ట్రై చేయండి పెట్టడానికి. లేదంటే ఎండలు తగ్గిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు. కొంచెం వర్షాలు పడుతూ ఉంటాయి కదా! అప్పుడు పెట్టుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.